ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ సాంగ్ పవర్ ఉన్నోడు, నందమూరి వంశం నుంచి పవర్ ఉన్నోడు అంటూ మన ముందుకు వస్తున్నటువంటి ఈ పాటని లాంచ్ చేయడానికి నందమూరి వంశాంకురం స్టూడియో అధినేత నిర్మాత శ్రీ నందమూరి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. मसाला पीड़े क्लास गुलासा पीड़े बॉक्स भरोसा पीड़े पीड़े पट्टा से देखो ये पुलिस वाला पे ले 10,000 वाला क्राइम में दी एंड आई ये लाचे से पट्टा से I know for a fact that in my first film, I worked with some beautiful and some really good people. And I'm talking about their hearts here. And the character is of Mahi. I play a journalist in the film. And, well, it's a typical journalist character. I've been associated with media earlier in my career. I was a journalist at some point before becoming an actor. So it was pretty easy for me to relate to the character. And Baki, you just go watch the film. పటాస్ చాలా మంచి టైటిల్, ఈజీ టైటిల్. మా హరికృష్ణ గారి అబ్బాయి నందమూరి కళ్యాణ్ రామ్ మంచి ఆర్టిస్టు, చాలా సక్సెస్ఫుల్తో ప్రూవ్ చేసుకున్నాడు. అతనొక్కడే, సురేందర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, వకంత వంశీ గారు ఉన్నారు, కళ్యాణ్ రామ్. వీళ్ళ కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ పటాస్ కూడా మా కళ్యాణ్ రామ్కి చాలా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రౌడీ ఇన్స్పెక్టర్లో ఈ సాంగ్ అరివో సాంబా పెట్టారు, చాలా సంతోషం. మా బాలయ్య బాబు ఆ సాంగ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ సాంగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అరివో సాంబా స్టార్ట్. లడ్డు తెనిపిస్తాను, బిస్తరు వేస్తావా, చీరే సారి కొని పెడతాను, చేలోకొస్తావా, వయసు ఉంది వాడి గుండి, తాజా తాజా మోజు ఉంది, అప్పాడదాం చల్వే రాణి, అరే ఓ రంభా ఆయా రే రాంబో. కళ్యాణ్ రామ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన్ని మేము కలిసి చాలా తక్కువ, అప్పుడప్పుడు కలుస్తుంటాను, హాయ్ హలో అంతే. ఆయన్ని కలిసిన దానికంటే నేను వినేది ఎక్కువ. నాకు చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ నాగార్జున గారు చెప్పారు, నేను కళ్యాణ్ రామ్ని రోజు జిమ్లో కలుస్తున్నాను, చాలా మంచి మనిషి, చాలా పద్ధతి అయిన మనిషి అని ఫస్ట్ నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత ఆయన టీంలో ఉన్న అందరూ ఆయన గురించి ఎప్పుడు కొన్ని మాటలు చెప్తుంటారు. ఆయన టీం మెంబర్స్ చెప్పే కొన్ని డైలాగులు, ఓ మనిషిని నమ్మితే కళ్యాణ్ రామ్ జీవితంతో నమ్ముతాడు అని. అలాగే ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు ఆయన అని. తను మాట అంటే మాట మీద నిలబడతాడు కళ్యాణ్ రామ్ అని అందరూ చెప్తుంటారు. సో ఎంతమందిని ప్రేమను సంపాదించుకున్న నేను కూడా వాళ్ళతో పాటు లవ్ యూ సార్. అండ్ సో అంత మంచి మనిషి తీసిన సినిమా ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్లో. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పాటలు చాలా బాగున్నాయి, సాయి కార్తిక్ సూపర్. అండ్ ఈ డైరెక్టర్ అనిల్, ఇతను బేసిక్గా రైటరు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. నాకు సినిమా ఎలా ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ గారు
నాకు చెప్పారు ఆయన, నేను చాలా సీన్లు చూశాను, అనిల్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. సో ఎన్టీఆర్ గారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క ట్రైలర్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. సో ఇది నా మాతృ సంస్థ. 2015 కళ్యాణ్ గారిదే. ఎందుకంటే హీరోగా ఇటు ప్రొడ్యూసర్గా పెద్ద సక్సెస్ అవుతాడు, ఆ నమ్మకం నాకుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ కళ్యాణ్. సో 2015 నీదే. ట్రైలర్ లాంచ్. ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ల ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. సునా మిస్టర్ సుభాష్, జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్, వాడి లైఫ్ తో నేను ఆడుకోవాలి కదా. ఐ హేట్ పోలీస్. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. జై జగడపాటి రామ్ గోపాల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. యష్. హాయ్, నువ్వేసావు. అందరికీ నమస్కారం. ఇంత పెద్దవాళ్ళ చేతుల మీదుగా నా ఆడియో జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ టైం ఇంత కమర్షియల్ ఆల్బమ్ చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి అండ్ మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అండ్ మా హరి గారికి చాలా థ్యాంక్స్. ఈ ఆడియోని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా మంచి పెద్ద హిట్, నాకు తెలిసి చాలా పెద్ద హిట్, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను కాబట్టి. మీరందరూ కూడా ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని కోరుకున్నాను. ఇచ్చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్రముఖులందరికీ, తారక్ గారికి, రవితేజ గారికి, పూరి గారికి, సురేందర్ రెడ్డి గారికి, బి గోపాల్ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద మాట్లాడే ముందు, నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్తాను. బీటెక్ చేశాక ఈ ఫీల్డ్కి నన్ను వెళ్తాననగానే నాకు ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్కి, నా సిస్టర్కి, అలాగే ఈ సినిమాలో నేను ఫీల్డ్కి ఈజీగా ఎంట్రీ దొరికింది నాకు మా బాబాయ్ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారు. ఆయన లేకపోతే మేబీ నేను ఇక్కడ ఉండేవాడిని కదేమో. సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కథ చెప్పగానే నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చి, కళ్యాణ్ గారు ఇప్పుడు అందరూ అంటున్నారు ఇంత ఎనర్జెటిక్గా కళ్యాణ్ గారు కనబడుతున్నారంటే క్రెడిట్ నాకంటే కూడా నేను ఆయనకి ఎక్కువ ఇస్తాను. ఈ సినిమా జరిగిన నాళ్ళు ఎవ్రీ డే ప్రతి సీను ఆయన 1కి 10 సార్లు చెప్పుకుంటూ క్యారెక్టర్లో అతను అసలు ఆయన ట్రావెల్ చేశారు. సో నేను క్రెడిట్ కళ్యాణ్ గారికి ఇస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చంపేశాడు సినిమాలో. కొత్త కళ్యాణ్ రామ్ గారిని గ్యారంటీగా సినిమాలో చూస్తారు. ఈ సినిమాకి
పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా టీం నాతో పాటు ఈ 2 years నాతో ట్రావెల్ చేశారు. సినిమా లేకుండా నా గురించి వెయిట్ చేశారు. నేను ఈ ట్రయల్స్లో ఉన్నంతకాలం సాయి, మా కో డైరెక్టర్, అలాగే నా టీం అందరూ, మహేష్, నవీన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో నాతో పాటు నాకు సక్సెస్ కోసం నా 2 devils వైఫ్, పాప కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఇయర్. థ్యాంక్స్ అలాట్. సో ఒక్క మాటతో ఫినిష్ చేస్తాను. నేను చాలామంది, నేను రైటర్గా వర్క్ చేసేటప్పుడు ఒక కథనే పెట్టుకొని 2 years తిరిగాను. అందరూ అడిగారు ఎందుకు ఇంకో కథ చేసుకోవచ్చు కదా అని. నేను 2002లో ఆది సినిమా చూశాను. ఆది సినిమా చూసి పిల్లోడు బాంబులే కానీ నేను ఫిక్స్ అయిపోయా, చేస్తే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాతో లాంచ్ అవ్వాలి అన్నది ఒకటి బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ సబ్జెక్ట్ పట్టుకొని 2 years ట్రావెల్ చేశాను. అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ మీరు ఇప్పుడు దాకా చూశారు, బాలయ్య గారి సాంగ్. ఈ సినిమా నందమూరి అభిమానులకి తప్పకుండా ఫీస్టే, పండగే. ఒక బస్తా పేపర్లు మాత్రం ఆ సాంగ్ కోసం పెట్టుకోండి, సర్ప్రైజ్ అది. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు అవకాశం కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. అందరికీ ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవితేజ గారు, పూరి గారు, సురేందర్ రెడ్డి. సరే, తమ్ముడు ఈజ్ మై ఫ్యామిలీ, సో థ్యాంక్స్ అనేది చెప్పక్కర్లేదు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ డౌన్ హియర్. నా ఇన్విటేషన్ మన నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను ఎప్పుడు ఏం మాట్లాడనండి, సో ఇవాళ కూడా ఏం మాట్లాడను. సినిమా చూసి అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్స్ అలాట్. పటాస్ ట్రైలర్ అదిరింది రవి. మా అనిల్ పని అయిపోయినట్టే అబ్బాయి నీకు, సూపర్. ఇక నువ్వు నెక్స్ట్ కథ రాసుకో, ఈ సినిమా పని అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్. అండ్ హీరో ఆఫ్ ది ఈవినింగ్ సాయి కార్తిక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి మీరు. సూపర్, ఫెంటాస్టిక్. అండ్ కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలి. ఇందాక మా జగన్ చెప్పినట్టు అక్షరాల నిజం, బంగారు లాంటి మనిషి. వాడు ఆయన ప్రొడ్యూసర్గా నేను సినిమా చేస్తున్నా కిక్ 2 అని, ఫెంటాస్టిక్ ప్రొడక్షను. సరే, ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా కళ్యాణ్ రామ్కి మంచి డబ్బులు తెచ్చిపెట్టి, మంచి పేరు తెచ్చిపెట్టి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్. ఇకపోతే మిగతా కాస్ట్ అండ్ క్రూ, ఆల్ ది వెరీ బెస్ట్. శృతి, ఆల్ ది వెరీ బెస్ట్ శృతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడతానండి, కానీ ఇది మా సంస్థలో జరిగే సినిమా కాబట్టి నేను ఇక్కడ నటుడుగా గెస్ట్గా రాలేదు. ఆయన తమ్ముడుగా వచ్చాను, ఆయనకు మనవడిగా వచ్చాను, ఆయనకు తమ్ముడుగా వచ్చాను, అంతేనండి. ఈ స్టేజ్ మీద నిజంగా జానకిరామ్ ఉంటే బాగుండేది. ఆయన కళ, ఇలా మేమిద్దరం ఓ స్టేజ్ మీద ఉండి ఇలా మాట్లాడాలి అనేది ఆయన కళ. అది ఉండుంటే ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మా మీద. అలాగే తాతగారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు నా 2 అన్నలు ఇన్స్పిరేషన్లే. సక్సెస్లు, ఫెయిల్యూర్స్, మన ప్రయత్నాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను ఎప్పుడు ఒక దీన్ని ఫాలో అవుతాను, ఏం బతికెర్రా అనేది కాకుండా ఏం బతికెర్రా అనేది చెప్పించుకునేలా బతకాలని. కళ్యాణాన్న అలాగే బతుకుతారు. ఏ రోజు కూడా కళ్యాణాన్న చెయ్యి ఇలా ఉండదు, ఇలాగే ఉంటుంది. సో ఎల్లప్పుడూ ఇదే కృషి, ఇదే పట్టుదల ఆయనకి ఎప్పుడూ ఉండాలని ఆ దేవుడు, తాతగారు, అన్నయ్య ఎప్పుడూ ప్రసాదించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ, ఇలాగే అజాత శత్రువుగా ఆయన ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈరోజు ఈ ఆడియోని బ్లెస్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ, రవి గారికి, పూరి గారికి, మా సూరికి, ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన, ఇంత అద్భుతంగా వచ్చేలా చేసిన మా అనిల్కి, అలాగే సాయి కార్తిక్కి, అలాగే సర్వేష్ గారికి, అందరికీ ఇంత అద్భుతంగా చూపించిన అన్నయ్యని అంత ఒక దళదళ వెలిగిపోతున్నాడు ఆయన. అలా ఆయన అంత అద్భుతంగా ఉండడానికి వెనకమాలు ఉండే కృషి చేసిన వాళ్ళందరికీ, అంత కృషి పెట్టిన అన్నయ్య కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి చెప్తాను ముగించే ముందు. ఆనాడు రౌడీ ఇన్స్పెక్టర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో
ఈ 2015 అంత సెన్సేషన్తో మొదలు పెట్టిపోతున్నాడు అన్నయ్య. ఈ సెన్సేషన్ ఇలాగే కొనసాగాలని, ఈ 2015 ఈ సంవత్సరం మీద మా కుటుంబం పేరు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.